మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అది ఫ్రై అయినాక ఒక పెద్ద కప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 3 పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని వాళ్ళు కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కప్పు టమాటా ముక్కలు వేసి ఒక 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి చూడండి అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని క్రీమీగా చేసుకున్న పెరుగు వేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి 5 మినిట్స్ దగ్గరికి అయ్యే వరకు ఉడికిన తర్వాత కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అండి.